ఈహా భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో ఉన్నారు కోయ గురూజీ పి బ్రహ్మం రాజు గారు. ఆయనతో మాట్లాడి మనకున్న ప్రతి ప్రశ్నకి సమాధానం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఆస్తి గొడవలు అనేది చాలా సర్వసాధారణమైపోయాయి. అంటే మన సీఎం గారి ఇంట్లో కావచ్చు, షర్మిల గారిని చూసాము. నిన్న కాక మొన్న మంచు మనోజ్ గారు, మంచు విష్ణు గారు వాళ్ళ ఇంట్లో చూడొచ్చు. అంటే వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటి అంటే ఆస్తి గొడవలే. ఈ ఆస్తి తగాదాలు జరుగుతున్న నేపథ్యంలో వీటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి? ఆ పరిష్కారం ఏమైనా మీ దగ్గర దొరుకుతుందా? అమ్మా, ఒక కుటుంబం అనేది ఒక వృక్షం లాంటిది. ఆ వృక్షంలో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. అది అందరూ ఒక మాట మీద పోయి ఉంటే ఆ సంసారంలో ఏ లోటు ఉండదు. అది గతంలో జరిగినాయి. కరెక్ట్గా ఒక 35-40 సంవత్సరాల కింద ఒక పెద్దల మాటని పాటించుకుంటూ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత ఇప్పుడు రానున్న రోజుల్లో, వచ్చిన రోజుల్లో జరుగుతున్న సిచ్యువేషన్లో ఎక్కువగా విడిపోవటానికే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అంటే సపరేట్ జీవితాన్ని గడపడం కోసం. అది అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెళ్ళు కావచ్చు, లేక కొడుకు కోడలు కావచ్చు. కుటుంబంలో ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే ఇది పేదవాడి ఇంట్లోనే జరగాలని రూల్ లేదు ఉన్నవాడి ఇంట్లోనూ జరగాలనే రూల్ లేదు, ఒక సెలబ్రిటీ ఇంట్లో జరగాలని రూల్ లేదు. ప్రతి ఒక్క ఇంట్లో ఒక చిన్న సమస్య అనేది కారణం అవుతుంది. ఆ కారణం స్త్రీ నుంచైనా పుట్టవచ్చు, పురుషుడి నుంచైనా పుట్టవచ్చు. అది పుట్టినప్పుడే ఆ ఇంట్లో కళం అనేది మొదలడానికి ఆ ఒక్క ఇబ్బందులు పడడానికి, ఆ గొడవ పెరగడానికి కారణం ఒక మాట నుంచే పెరుగుతుంది. ఆ మాట అదుపు దాటినప్పుడే మనుషులు అద్దులు దాటుతారు. అద్దులు దాటినప్పుడే నువ్వు నేను వేరు అనే ఒక భావన ఏర్పడుతుంది. ఇదే విధంగా కొంతమంది బంధుత్వంలో ఎలా ఉంటుందో అంటే బాల్యంలో ఒక పిల్లలు అన్నదమ్ముల వరకు ఉంటారు, సంతోషంగా ఉంటారు చిన్న వయసులో. అది తెలియని వయసు, అది బాల్యం వయసులో. తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత అన్నదమ్ముల్లో ఒక ఆప్యాయత, ఒక అనుభూతి, అక్కచెల్లెల్లో ఒక సంతోషము, ఇలాంటివి కొన్ని పెరుగుతుంటాయి. తర్వాత వాళ్ళకి సంతోషంగా వాళ్ళకి మ్యారేజీలు జరిగిన తర్వాత వాళ్ళలో వచ్చిన ఒక పార్ట్నర్స్ ఉంటారు. అది అన్నదమ్ముల్లో ఒక రాబోయే ఒక స్త్రీ నుంచి కానీ, అక్కచెల్లెల నుంచి రాబోయే హస్బెండ్ నుంచి కానీ ఒక ప్రక్రియ కనబడుతుంది. ఎలా కనబడుతుంది అంటే ఒక ఆస్తి అనే ఒక చిన్నది ఏర్పడుతుంది. ఆ కుటుంబాన్ని 3 ముక్కలు చేయాలి. అంటే ఈ వస్తువుని ప్రతి ఒక్కదాన్ని మీ అన్నయ్యని అడిగే తీసుకోవాలా, మీ అమ్మని అడిగే తీసుకోవాలా అనే ఒక ప్రక్రియ ప్రతి ఒక్కరిలోనూ ఇప్పుడు పరిగెడుతుంది. అదే నీకంటూ ఒక సొంత శ్వాస జీవితం అనేది ఉంటే దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టవచ్చు, ఎక్కడంటే అక్కడ తిరిగి రావచ్చు అనే ఒక భావన ప్రతి ఒక్క జనాల్లో ఏర్పడుతుంది. ఈ ఏర్పడినప్పుడే ఆ కుటుంబం చింగంబంగా అయ్యేదానికి ఖచ్చితంగా ఉంటుంది. ఎంత ప్రేమ చూపించిన అప్పచెల్లెలైనా, ఎంత ప్రేమ చూపించిన తల్లిదండ్రులైనా, ఎంత చూపించిన అన్నదమ్ములైనా, ఎంత ప్రేమగా ఒలబోసిన ఒక భార్య అయినా భర్త అయినా ఇటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటానికి కొన్ని కారణాలు మధ్య వ్యక్తుల మాట వినడం వల్ల. చెప్పాను కదా ఫస్ట్లోనే, ఒక్క మాట నుంచే పుడుతుందని. ఆ మాట నుంచే వాళ్ళ ఆ ఆలోచన పెరుగుతుంటుంది. రాను ఏమవుతుందంటే కలిసిమెలిసిపోయి ఉన్న కుటుంబం 4 ముక్కలు అవ్వడానికి కారణం ఆ మాటలే. దాని తర్వాత వాళ్ళు ఏమవుతారంటే మన కాపురం మనం సపరేట్గా పెట్టేద్దాం, లేదు మన అన్నదమ్ములం నీకు నాకు వద్దు, నువ్వు వేరే, మనం పాలివాళ్ళమైనా ఒక తండ్రి బిడ్డలమైనా సరే. కాకపోతే మన సంకల్పంలో ఇప్పుడు 100 ఏళ్ళు బతికినా కూడా ఆ జీవితం వేరుపడక తప్పదు. కానీ అది పెద్దలు నిర్ణయించాలి. ఆ నిర్ణయాన్ని కాకుండా మీరే నిర్ణయించుకొని వాళ్ళు దూరం చేసుకొని తల్లిదండ్రుల ఆస్తులను కూడా మీరు లాక్కుంటానికి సిద్ధపడే అవకాశం వచ్చేసింది. అటువంటి దాంట్లో కొంతమంది తల్లిదండ్రుల ప్రాణాలు కోల్పోతూ వాళ్ళని పట్టించుకోకుండా ఆరోగ్యాలు చెడగొట్టుకొని వాళ్ళు ఏడుస్తూ ఉన్న ఒక తరుణంలో వీళ్ళు భార్యాభర్తలు సంతోషంగా ఉంటూ వాళ్ళ పిల్లా పాపలతో జీవితాన్ని గడుపుతూ హ్యాపీగా జీవిస్తున్నారు కొంతమంది.
ఆ హ్యాపీని నీకు జీవితాన్ని ఇచ్చింది ఎవరు? ఒక తల్లిదండ్రి. ఈ ఆస్తి రావడానికి కారణం ఎవరు? ఒక తల్లిదండ్రి. అసలు నువ్వు ఇంతటి వాడి కారణం ఎవరు? తల్లిదండ్రులు. అలాంటి వాళ్ళు చాలామంది తల్లిదండ్రులు పట్టించుకోకుండా కుటుంబాన్ని, అన్నదమ్ముడు బంధుత్వాన్ని తెగొట్టుకొని వాడు స్వార్థం కోసం, ఆ ఒక్క స్త్రీ స్వార్థం కోసం చేసుకున్న క్రియలో ఇది ఒకటి ప్రక్రియ. ఇది కావాలని ప్రయత్నం చేస్తున్న పన్నాగాలు, పంతంతో వాళ్ళు ఏర్పరచుకున్న చెప్పుడు మాటలు విని ఆ కుటుంబాన్ని చీల్చుకొని ఈ ఆస్తి గొడవలు పోయి లాస్ట్కి వాళ్ళ మీద కేసులు పెట్టడం, కోర్టు వరకు పోవడము, కోర్టు నుంచి ఇంకా ఏ ఒక్క స్టే రాకముందే కూడా వాళ్ళు గొడవలు పెట్టి తలల పాలు కొట్టుకోవడము, ఈ ఆస్తుల వల్ల ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోవడము, ఇలాంటివి జరిగి ఆ సంస్థానాలు మొత్తం కూలిపోయి ఉన్నాయి. ఇప్పటికీ కొంతమంది అనుభవిస్తూనే ఉన్నారు. కొంతమంది ఆ కోర్టు నుంచి ఎటువంటి స్టే రాకోకుండా, ఏది రాకుండా, ఎవడు తినకోకుండా అది మధ్యలోనే పడి ఉన్నాయి. కొన్ని ఈడికి వాడికి రాకుండా మధ్యలో ఎగరేసుకుని పోయినవాడు కొంతమంది ఉన్నారు. ఇట్లా కొంత పెద్దలు సంపాదిస్తున్న స్థిరాస్తులను నాశనం చేసేసారు. అట్లా ఆస్తుల గొడవలకు రావడానికి కొంతమంది కారణం. అందులో భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నదమ్ముడు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు. ఇన్ని విధాలుగా దీనికి కారకులైన ఒక ప్రయత్నం జరగడానికి కారణం మొదట్లో లేని ఒక ప్రక్రియ వీళ్ళని వెదిగిన తర్వాత ఒక స్టేజీకి వచ్చిన తర్వాత వచ్చిన ఆలోచనలు మధ్యలో కలిగిన ఒక మాట వల్లే ఇవన్నీ కలుగుతుంది. అది ఏ పక్క నుంచైనా పుట్టవచ్చు, ఏ సైడ్ నుంచో రావచ్చు. ఈ ఆస్తి తగాదుల వల్ల కొన్ని కుటుంబాలు, కొన్ని సంస్థలు కూలిపోయి కొన్ని బంధుత్వాలు తెగ్గొట్టేసుకున్నారు. వాడు చస్తే వీడు రాడు, వీడు చేస్తే వాడు రాడు అంటే అంత బంధుత్వం తెగిపోయింది. మొదట్లో ప్రేమతో బంధుత్వమైన ఉన్న సంకల్పం ఒక రక్తంతో పంచుకుని పుట్టుకున్న వాళ్ళు కూడా దూరం అయిపోయారు. మరి మధ్యలో పార్ట్నర్షిప్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారమ్మా? అది ఉండలేరు. అలా కూడా కొంతమందికి చికాకులు జరుగుతూ ఉంటాయి. ఈ ఆస్తుల తగాదుల వల్ల కొంతమంది ఈ వస్తువు నాకు కావాలనుకుని తీసుకున్న వాళ్ళు దాన్ని మనం సొంతం చేసుకోవాలి, అది వాడికి రాకూడదు అనుకొని నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళల్లా ఈ ఒక్క ఆస్తి గొడవలు చాలా వరకు ఉన్నాయి. ఇటువంటి సమస్యలు ఎవరికున్నా కూడా దానికి తగినట్టు పరిష్కారం నేను చెప్తాను. మీకు ఎటువంటి సమస్యలు అయినా సరే నేను పరిష్కారం చేసి దానికి సంపూర్ణమైన భవిష్యత్తు మీకు అందిస్తాను. గురువుగారు, బాలగ్రహ దోషాలు అంటే ఏంటి? ఓం నమ శివాయ, హరహర మహాదేవ. అయితే బాలగ్రహ దోషాలు, చోమిడి దోషాలు, సంధి దోషాలు ఇవి ఒక చిన్న పిల్లల్లో జరిగే ఒక చిన్న చిన్న విషయాలే. అంటే పుట్టిన పిల్ల నుంచి 5 సంవత్సరాల వరకు, 5 ఏళ్ళ వరకు ఈ బాలగ్రహ దోషాలు కొంతమందికి పిల్లలకు ఉంటుంది. అవి కొంతమంది గుర్తించక, తెలియక వాడు ఏడుస్తున్న దాన్ని బట్టి, వాడు ఇబ్బంది పడుతున్న దాన్ని బట్టి హాస్పిటల్కి పోవడము ఇలాంటివి చేస్తుంటారు కొంతమంది. అలా పోయినా కూడా వాళ్ళకి ఆ ఏడుపు తగ్గకుండా పోవడము, ఆ చిన్నులు, ఆ ప్రభావాల వల్ల వాళ్ళు ఏంటంటే ఆరోగ్యంలో ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు. అతిశయంగా ఏడ్చే పిల్లలు వీళ్ళకి బాలగ్రహ దోషం ఉంటుంది. అంటే సాయంత్రం టైంలో కానీ, ఉదయం టైంలో కానీ పక్షులు కొన్ని తిరుగుతుంటాయి బయట. ఆ పక్షి ప్రభావాలు పడ్డప్పుడు బాలగ్రహ దోషాలు, తర్వాత ఈ యొక్క ఎవరో మైలా మట్ర తగులుకొని వచ్చిన వాళ్ళ ద్వారా వచ్చే ఒక బాలగ్రహ దోషాలు, ఇట్లా కొంతమందికి చిన్నపిల్లలకి బాలగ్రహ దోషాలు ఉంటాయి. ఇందులో చోమిడి దోషం అనేది చిన్నపిల్లలకు కూడా ఉంటుంది. తర్వాత సంధి దోషం అంటే కొంతమందికి తిన్నది అరగకుండా పోవడం, తాగిన పాలు తాగినట్టుగా కక్కడము, వాళ్ళకి జీర్ణం కాకుండా పోవడం, అతిశయంగా ఏడవడం, చెవు నొప్పి రావడం, కడుపు నొప్పి రావడం, ఇవన్నీ వాళ్ళు నోటుకుంటూ చెప్పలేనివి చిన్న చిన్న సమస్యలు. ఈ సంధి దోషాల వల్ల వాళ్ళకి మోషన్స్, ఈ కనిబొమ్మలు, ఇవి ఎంట్రుకలు నెక్కపొడుచుకోవడము, దాని తర్వాత వాళ్ళ బాడీలో ఎనర్జీ తగ్గిపోవడము, తర్వాత వాళ్ళు తేలకళ్ళు వేయడము, ఒంట్లో హుషారు లేకుండా పోవడము, ఆకలి ఉండదు, పాలు తాగరు, ఇత్యంగా ఏడుస్తూనే ఉంటారు. ఇక వాళ్ళుగా ఏదో ఒక రూపంలో ఈ చిన్న చిన్న గ్రహాల వల్ల, బాలగ్రహ దోషాల వల్ల, ఈ యొక్క సంధి దోషాల వల్ల ఆ పిల్లలు నలిగిపోతుంటారు. వాళ్ళకి సరైన సంధి ఆకు కానీ, సంధి పూస కానీ, సంధి విధానం కానీ దాన్ని చేయిస్తే ఖచ్చితంగా ఆ పిల్లలకి ఆ పాలు అరుగుదల కానీ, వాళ్ళు ఏడవడం కానీ, మోషన్స్ తగ్గడం కానీ, పాలు కక్కడం కానీ ఇవన్నీ తగ్గేదానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా బాలగ్రహ దోషాలకి దానికి సరైన పద్ధతిలో ఏర్పాటు చేసి దాని విధానమైన ప్రయత్నం ప్రకారం చేస్తే కంపల్సరిగా వాళ్ళ ఆరోగ్యంలో కూడా బాగుండే అవకాశాలు 100% ఉంటాయి. కొంతమందికి దిష్టి తగులుతుంటుంది పిల్లలకి, ఆ దిష్టి తీస్తుంటారు. కొంతమంది కత్తితో తీసేవాళ్ళు, ఉప్పుతో తీసేవాళ్ళు, రకరకాలుగా పిల్లలకి నిమ్మకాయతో తీసేవాళ్ళు, కొంతమంది రకరకాలుగా దిష్టితో ఏర్పాటు చేస్తుంటారు. కొంతమంది కట్టితో పుల్లతో తీస్తుంటారు దిష్టి, ఇలా చేస్తుంటారు. ఇలాగా
ఇది దిష్టి సమస్య ఒకటే కాదు, దీంట్లో జరిగిన ఒక చిన్న చిన్న సమస్యలు బాలగ్రహ దోషాల వల్ల ఈ పిల్లలకి ఎదుగుదల, ఆరోగ్య సమస్య, పిల్లలు ఎండిపోవడము, 5 సంవత్సరాల తర్వాత పిల్లల్లో కంటి చూపు రకరకాలుగా ఉంటుంది. అంటే బెత్తరగా భయంతో చూసేవాళ్ళు, తర్వాత ఉలిక్కిపడి లేవడం పిల్లలు, అని ఏడవడం, నిద్రలో లేచి, ఇలాంటివి కొన్ని చిన్న చిన్నవి జరుగుతుంటాయి. అవి చిన్నపిల్లలకు జరిగినట్టుగా పెద్దోళ్ళు గుర్తించాలి తప్ప వాళ్ళకి తెలియదు. అది చిన్నపిల్లలకి తెలియదు. తెలియదు వాళ్ళకి ఏమి జరుగుతుందో ఏమిటో అనేది తెలియదు, భయపడుతుంటారు వాళ్ళు. తర్వాత ఎవరిని కొత్త ముఖాలు, కొత్త వ్యక్తులను చూసినా భయపడ్డము, లేకుంటే ఆ ఇంట్లోకి పోవాలంటే భయపడ్డము, ఇట్లా చీకటిగా ఉన్నప్పుడు దగ్గరికి పోవాలంటే భయపడ్డము, ఇలాంటివి కొన్ని చిన్నలు వాళ్ళకి కనబడుతుంటాయి అన్నమాట, సిమ్టమ్స్. దీన్ని బట్టి కూడా వాళ్ళకి కొన్ని గ్రహదోష బలాలు ఉండి ఉంటాయని మనం నిర్ధారణ చేసుకొని దానికి తగినట్టుగా స్వామి దగ్గర, లేకుంటే గురువు దగ్గర, లేకుంటే పంతుల దగ్గర పోయి దాని సరైన పరిష్కారం చేసుకుంటే, దానికి సరైన పద్ధతి, సరైన సంకల్పం, బాలగ్రహ దోషం విడుదల, విడవని బాలగ్రహాలకు కూడా విడుదల చేసే ఒక సంకల్పమైన ప్రక్రియ తెలిసిన వాళ్ళ దగ్గరే ఇది జరుగుతుంది. ఇది చేయగలుగుతారు, దాన్ని పరిష్కారం తీయగలుగుతారు. దాన్ని ఎటువంటి ప్రాబ్లం అయినా సరే, మీకు ఎటువంటి స్వామిడి దోషాలు కానీ, బాలగ్రహ దోషాలు కానీ, సంధి దోషాలు కానీ మీకు ఎటువంటిది ఉన్నా కూడా ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే, ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ను ఒకసారి కాంటాక్ట్ చేస్తే కంపల్సరీగా మీకు సరైన పరిష్కారం అందించి, మీ పిల్లలకి మీకు ఆరోగ్య బలాన్ని, పిల్లలు ఆకలితో ఉండే వాళ్ళు కూడా ఆకలి లేకుండా ఉండే వాళ్ళు కూడా ఆకలి అయ్యేటట్టుగా, తర్వాత వాళ్ళు పాలు తాగినా కక్కుతున్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మోషన్స్ అవుతున్నా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ సంధి దోషం తీర్చేటట్టుగా నేను సరైన పరిష్కారాన్ని అందిస్తాను. గురుగారు, రియల్ ఎస్టేట్ అనేది అందరూ చేసే పనే, కానీ ప్రతి ఒక్కరికి అది కలిసి రాదు. ఎవరికి కలిసి రావాలో వాళ్ళకి మాత్రమే వస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ చేసే విధానంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళ జాతకాలలో ఉండే రాసులు కావచ్చు, ఆ దోషాలు కావచ్చు, వీటి వల్ల కూడా రియల్ ఎస్టేట్లో మనం చేసే దాన్ని, ఆ పనిని బట్టి మార్పులు జరుగుతాయి అని అంటూ ఉంటారు. నిజంగానే అలా జరుగుతుందా? జాతకానికి రియల్ ఎస్టేట్కి సంబంధం ఉందంటారా మీరు? అమ్మ, జాతకం అనేది వేరు, ఇది మనం చేసుకునే వృత్తిది వేరు. అయితే చదువుకున్నవాడు ఆ పని చేస్తాడు, చదువు లేనివాడు రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఏ వ్యాపారమైనా చేయొచ్చు. అయితే ఇందులో ఏంటంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు ప్లాట్లు అమ్మడం కానీ, అక్కడ కొని ఇంకో చోట అమ్మడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. అందులో ఆ రియల్ ఎస్టేట్లో ఉండే వాళ్ళకి దానికి సంబంధించిన కొంతమంది బ్రోకర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే అక్కడ పలానా చోట అమ్ముడు పోయే ప్లాట్ ఉంది, పలానా చోట నీకు ఇన్ని ఎకరాల స్థలం ఉంది, ఇన్ని ఎకరాల ల్యాండ్ ఉంది, ఇల్లు ఉంది, ఇలా చెప్పుకుంటూ పోతుంటారు కొంతమంది. అయితే వాళ్ళు ఏంటంటే ఈ ఇల్లు అమ్ముకొని మేము వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు, ప్లాట్ అమ్ముకొని పోవాలి, ఈ పొలం అమ్ముకోవాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్గా మనం మాట్లాడలేరు, బ్రోకర్ ద్వారా కొంతమంది పోతారు. కొంతమంది అయితే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ దగ్గరికే నేరుగా పోతారు. పోతే మాకు ప్లాట్ ఉంది, ఇది అమ్ముడు పోవాలండి, మీరు కమిషన్ ఎంత ఏమిటి అని మాట్లాడుకునే వాళ్ళు ఆలోచిస్తుంటారు. అయితే ఈ వ్యాపారం చేసే వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే ఫాలోయింగ్ ఎక్కడ ఉంటుందా అంటే, ఎక్కువగా జనాలతో చెప్పుకునేదే ఉంటుంది వీళ్ళకి. ఏది ఎక్కడ ఉంది, ఏ వస్తువు ఎక్కడ ఉంది, దానికి ఏమిటి, తూర్పు ఫేసింగ్ ఎలా, వెస్ట్ ఈస్ట్, నార్త్ సౌత్, ఇట్లా కొన్ని ఫేసింగ్లను బట్టి కొన్ని ప్లాట్లు, ఇల్లులు, కొన్ని పొలాలు ఉంటాయన్నమాట, పంట పొలాలు. వీటన్నిటికీ ఈ రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి దాన్ని గట్టిగా తీసుకొని దీన్ని ₹1 అదనంగానే చెప్తాడు అవతల వాళ్ళకి. ఎందుకంటే అదనంగా చెప్పినప్పుడే యువతల వాళ్ళకి దాంట్లో ₹1 ఆదాయం వస్తుంది, తను ఇచ్చే కమిషన్లో ₹1 ఇతనికి వస్తుంది. అట్లా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటూ పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొద్ది రోజుల కాడి నుంచి రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. ఇప్పుడు మన తెలంగాణలో, ఇట్లా ఆంధ్రాలో, ఇట్లా ప్రతి రాష్ట్రంలో డౌన్ అయింది. ఎందువల్ల అవుతుందిరా అంటే, ఎక్కువగా అమ్మడానికే సిద్ధపడుతున్నారు తప్ప కొనేవాళ్ళు లేరు. ఎందువల్ల అంటే డబ్బు లేదు. దీంట్లో ట్యాక్సీలు ఎక్కువ పడుతున్నాయి, ట్యాక్సీస్ పడుతున్నాయి, ఇంటి పన్నులని, ఇంటి ట్యాక్సీస్ అని, ఆ ప్లాట్ పన్ను అని, ఇలాగా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి వాళ్ళకి. దీనివల్ల అమ్ముడు పోయే ప్లాట్ కూడా అమ్మనీయకుండా ఆగిపోతుంది. వాళ్ళు కొనుక్కునే వాళ్ళు కూడా కొద్దిలోకి వచ్చి ₹10 బేరవాడి ₹5కే కొంత ముగించుకుని పోయే వాళ్ళు ఉన్నారు. వచ్చిన వరకు చాలే, మనకి అమ్ముడు పోతే చాలే అనుకునే వాళ్ళు ఉన్నారు. దాన్ని ఇంకా ₹2 అదనంగా అమ్ముకోవాలనుకునే వాళ్ళు
ఆ అదనంగా అమ్ముకుంటేనే మాకు ఆ కష్టం తీరుతుంది అనుకొని కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అట్లా చాలా వరకే రియల్ ఎస్టేట్లో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో పెట్టుబడి పెట్టి దాన్ని ఇంకా అమ్ముతూ ప్లాట్లు కొని అవి అమ్ముడు పోకుండా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉమ్. అంటే ఇక్కడ అందరూ అమ్మే వాళ్ళే కనిపిస్తున్నారు కానీ కొనే వాళ్ళు తక్కువ. కొనేవాళ్ళు తక్కువ, ఎందుకంటే డబ్బు లేదు కదా. ఉమ్. మరి ఇప్పుడు డబ్బు ఉండేది, డబ్బు అందరికీ ఉంటే వాళ్ళు అందరికీ కొనుక్కోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మంచిగా మిద్దెలు కట్టుకోవాలి, మంచిగా బతకవాలని చాలామందికి ఆశ ఉంటుంది. తర్వాత వాడు ఉండటానికి ఇల్లే అలా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఇల్లు ఉండి కూడా, అన్నీ ఉండి కూడా, అన్ని సౌకర్యాలు ఉండి కూడా వాళ్ళు ఇంకా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇట్లా మరి అప్పుడు లేనివాడు, డబ్బు లేనివాడు ఎలా కొంటాడు ఆ ప్లాట్ని? ఇప్పుడు మామూలుగా చూసుకుంటే గజం రేట్ ఎంత ఉంది, ఆ ప్లాట్ విస్తీర్ణ రేట్ ఎంత ఉంది, దీన్ని బట్టి చూస్తే పెరుగుతూ పోతుంది. అంచనాలకి బంగారం కంటే ఎక్కువ రేటు పెరుగుతుంది. అప్పుడు కొనేవాడు తక్కువ అవుతున్నాడు, అమ్మటానికి సిద్ధపడేవాడు ఎక్కువైపోయినాడు. గతంలో డబ్బు ఉన్నవాడు ఆస్తులు కొనిపెట్టేసుకున్నాడు, వాడు దాన్ని అమ్మకం కోసం పెట్టుకోవడం కోసం కూర్చున్నాడు, అది అమ్ముడు పోవట్లేదు. ఇట్లా అమ్ముడు పోకుండా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. అందులో కస్టమర్లు ఉన్నారు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కొనుక్కొని నేను అమ్మితే బాగుంటుంది, ఇతని దగ్గర తక్కువలో వస్తుంది, నాకు కస్టమర్కి నేను ఎక్కువగా అమ్ముకుంటా అని తీసుకొని వాడు ఆ ప్లాట్లు అమ్ముడు పోక నష్టం వచ్చి వాడు ఉన్నవన్నీ అమ్ముకొని, సొంత ఇల్లును కూడా అమ్ముకొని, ఇంట్లో భార్య పెట్టెల మెల్లో ఉన్న బంగారాన్ని కూడా అమ్ముకొని చాలా వరకు నష్టపోయిన వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్నారు. ఇంకా కొంతమంది నష్టపోతూనే ఉన్నారు. అందులో కొంతమంది బిల్డర్స్ కూడా తయారయ్యారు. బిల్డర్స్ అంటే హౌసింగ్ కార్పొరేషన్ అంటారు కదా, అది కట్టేవాళ్ళు, దాంట్లో కూడా నష్టం జరుగుతుంది. ఇల్లులు కొనుక్కునేవాళ్ళు, ఇట్లా అమ్మేవాళ్ళు, ఇట్లా చాలా వరకు నష్టపరిహారం ఈ రియల్ ఎస్టేట్లో జరుగుతుంది. దానివల్ల అటువంటి వాళ్ళకు కూడా మీకు ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే దానికి తగినట్టు రెమెడీస్ మీకు చెప్పి దాన్ని చేసి మీకున్న ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను. గురువుగారు, ప్రతి ఇంట్లోనే చూస్తున్నాం కదా మనం, భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి. పాపం వాళ్ళు ఎంత అణిగి ఉన్నా, ఎంత అన్యోన్యంగా ఉన్నా కూడా ఈ గొడవలు అనేవి తప్పటం లేదు. ఏంటి దీనికి కారణం ఏంటి? అంటే మనం ఏమైనా చేసి ఆ గొడవల్ని సద్దుమణిగే ప్రయత్నం చేయొచ్చా? అమ్మా, భార్య భర్తల గొడవలు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతుంది. అవి చిన్న చిన్న సమస్యలు, సర్దుకుపోయే సమస్యల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, కొందరు జీవితంలోని ఏదో ఒక వారం రోజులు గొడవ ఉండొచ్చు, నెల రోజులు గొడవ ఉండొచ్చు, సంవత్సరాల తరబడి ఆ గొడవలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. అది అటువైపు భర్తకైనా ఇటు భార్యకైనా తలనొప్పే కదా. అటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను. అయితే ఏంటంటే ఈ భార్య భర్తల మధ్య గొడవలు చిన్న చిన్నవి వస్తే అది ఊహించుకొని పోయిన వాళ్ళకి ఎన్ని గొడవలు వచ్చినా కూడా తీసేసుకొని సామర్థ్యంగా కలిసిపోతుంటారు. ఈ చిన్న సమస్య రావడానికి ఇంట్లో వాళ్ళే కొంతమంది కారణం అవుతున్నారు. భార్య భర్తల మధ్య తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, వీళ్ళు కీలక నిర్ణయాన్ని తీసుకొని ఆ కుటుంబంలో లేనిపోయిన కలహాలను కలిగించడానికి ఒక తల్లి ఒక కూతురుకు చెబుతుంది, ఒక తండ్రి ఒక కొడుకు చెబుతున్నాడు. ఆ తల్లి కొడుకు చెబుతుంది, తర్వాత అదే ఒక తల్లి అల్లుడికి చెబుతుంది. లేనిపోయినన్ని కలిగించేసి కొన్ని ఇబ్బందులు కలిగేటట్టుగా, కొన్ని కారణాలు కలిగేటట్టుగా చేసి ఆ కుటుంబంలో తల్లిదండ్రుల మధ్యనే ఒక చిన్న రాయబాన్ని నడపడానికి కారణం ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఎవరైనా కావచ్చు. భార్య భర్తలు అన్నిన్నతిగా బతుకుతున్నారు. కొంతమంది బతికే దాంట్లో గొడవలు రావడానికి కారణం మెయిన్ రీజన్ ఏందిరా అంటే, వాళ్ళలో ఒకరినొకరు ఓపిక చేసుకొని ఆ సంసారాన్ని దిద్దుకోకుండా పోవడమే కారణం. ఓపిక తక్కువ, ఇందులో ఈగో ఎక్కువ. ఈ ఈగో ఎక్కువ. దీని తర్వాత వీళ్ళకి ఒక ముఖ్యమైన ఆలోచన ఏమిట్రా అంటే, చెప్పుడు మాటలు వినడం ఎక్కువ. ఒక చెప్పుడు మాటల వల్ల ఒక సంసారమే కాదు, నీ జీవితమే దూరం అయిపోయేదానికి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలామంది యువకులు గొడవ పడుతున్నారు, పెళ్ళయిన తర్వాత విడాకులు వస్తున్నాయి, దూరం అయిపోతున్నారు, ఒకరు దగ్గర కావట్లేదు. అన్నిన్నెత్తుకున్న ఆ కాపురం 3 దారులు అయిపోతుందని అంటే కారణము దానికి సంబంధించిన అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, లేదు అబ్బాయి తల్లిదండ్రులు కావచ్చు, కొంతమంది లేనిపోయి చెప్పి దానికి కొంతమంది మనసులు చేరుకొని దాని బంధువర్గంలో ఉండేవాళ్ళు కావచ్చు,
కానిపోయి లేనిపోయి నువ్వు ఊహించి ఊహల్లోకి వెళ్ళిపోయి నువ్వు చెయ్యని నేరాన్ని కూడా చేస్తున్నట్టుగా నిర్ధారణ చేసుకున్నయే ఈ గొడవలు రావడానికి కారణం. రెండోది, పెళ్లి చేసుకున్న తర్వాత నీకు ఆస్తి కట్నం ఏమి ఇచ్చారమ్మా, నీకు నీ భార్య ఏం తీసుకొచ్చింది అని అడిగేవాళ్ళు కొంతమంది నీ భర్త అన్నదమ్ముల్ని కుటుంబాన్ని తల్లిదండ్రులని పట్టించుకుంటుండే కానీ నిన్ను పట్టించుకోవట్లేదమ్మా అని తల్లి ఈ విధంగా చెప్పడం. అదేవిధంగా నీ భార్య ఏమి తీసుకొచ్చింది, నీ భార్యని పట్టించుకోవద్దని చెప్పడం కొంతమందికి. ఇట్లా ఇరు వర్గాల వారిలో వీళ్ళకి పడకపోగా వాళ్ళిద్దరికి ఈగో ప్రాబ్లం ఎక్కువైపోయేటట్టుగా చేస్తున్నారు. దానికి కారకులు ఎవరు? ఈ పెద్దవాళ్ళు, ఈ బంధువుల్లో చెప్పుడు మాటలు కలిగిన వాళ్ళు, చెప్పుడు మాటలు వినేవాళ్ళు. కానీ ఏది ఎట్లున్నా సంసారం అనేది తెలిసిన తర్వాత పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క పురుషుడికి, స్త్రీకి ముఖ్యంగా వినాల్సింది స్త్రీ అంటే జీవితంలో చాలా విభాగం. ఎందుకంటే దేవత లాంటిది. ఆ స్త్రీ ఒక ఇంటికి వచ్చింది అంటే అన్నిటినీ అక్కడ వదులుకొని రావాలి. కొన్నిటిని వదులుకొని వచ్చి కొన్నిటిని వదులుకోకుండా అక్కడికి పోవాలనే నిర్ణయం స్త్రీ తీసుకోకూడదు. అది నీ నిర్ణయం కాదు, అది పురుషుడి నిర్ణయం. నీ నిర్ణయం ఏమిట్రా అంటే మంచి వచ్చినా చెడ్డొచ్చినా వాడు చెడ్డవాడైనా వాడిని మార్చుకొని ఆ కుటుంబంలో అక్కడే అత్తవారింట్లోనే బతకాలనే ఒక లక్ష్యాన్ని తీసుకునేదే స్త్రీ. ఆ ఇంటి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేది స్త్రీ. ఆ ఇంటికి వంశధారకుడిని పెంచేది స్త్రీ. ఆ ఇంటికి లక్ష్మీ దేవతను తీసుకొచ్చేది స్త్రీ. అటువంటి స్త్రీలో ఈ తల్లిదండ్రుల మాటలు విని ఆడపిల్లలు కొంతమంది ఆ కుటుంబంలో లేనిపోయిన కలహాలను కలిగించి ఇబ్బందులను పెట్టి ఆ భర్తకు దూరం అయిపోయి ఆ అత్తమామని పట్టించుకోకుండా ఆ కుటుంబాన్ని చూడకోకుండా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళే తీసుకుంటూ వాళ్ళ సమస్యల్లో పడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ యువతల వాళ్ళని ఇబ్బంది పడుతూ మానసికంగా మీ కాలాన్ని వృధా చేస్తూ మీ కుటుంబంలో దూరం అయిపోతున్నారు. మరి ఆ భార్యాభర్తల మధ్య గొడవలు పోవాలంటే మీ దగ్గరికి వస్తే ఆ పరిష్కారాలు అనేవి చెప్తారా? కంపల్సరీగా దానికి పరిష్కారాలు ఉన్నాయి. అదేవిధంగా పురుషుడికి కూడా కొంతమందికి చెప్పుడు మాటలని, లేదు ఆ అమ్మాయిలు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా నువ్వు నాకు ఇష్టం లేదు అనడము, పిల్లలు లేకపోయినా కూడా నీ వల్ల ఇన్ని సంవత్సరాలు అయింది పిల్లలు కలగలేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను అనడము, నువ్వు ఆస్తి తీసుకురాలేదని చెప్పి గొడవ పడ్డము, ఇట్లా కొన్ని వరకు కారణాలు కొంతమంది అబ్బాయిల ద్వారా కూడా కొన్ని జరుగుతుంటాయి. కొంతమంది స్త్రీలల్లా కొన్ని ఆలోచన కలిగిన వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, నువ్వు ఎన్నాళ్ళు ఉన్నా కూడా నీ జీవితం అంతా నీ అత్తమామలతోనే నీ భర్తతోనే బతకాలి తప్ప నీకంటూ స్వేచ్ఛ లేదు. ఆ స్వేచ్ఛ నీకు రావాలంటే నువ్వు ఆ ఇంట్లోంచి బయటికి రావాలి. ఆ కాపురంలో ఆ ఇంట్లో ఉండకూడదు. నువ్వు సపరేట్గా కాపురం పెడితే కంపల్సరిగా ఆ ఇల్లు బాగుపడుతుంది, నువ్వు బాగుంటావు, నీ సంసారం బాగుంటుంది, నీ భర్త నీ పిల్లలు మీరు బాగుంటారు అనే ఆలోచనే అనుకుంటుండే తప్ప మరి ఆ ఇంట్లో అంత దూరం కావడానికి నువ్వు కోడలుగా రావడానికి కారణం ఆ తల్లిదండ్రులు ఆ అత్తమామ ఎంత బాధపడతారు ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన విషయం ఇది. అలా కాకోకుండా మీ నిర్ణయాలు తీసుకొని మీ తప్పుడు నిర్ణయాల వల్ల ఇంట్లో వాళ్ళని బాధ పెడుతూ మీ భార్య భర్తల గొడవల వల్ల కోర్టు వరకు పోయి విడాకులు తీసుకొని పిల్లలకు కూడా పుట్టిన పిల్లలకు కూడా అన్యాయం చేస్తున్నారు. మరి వీడికి పిల్లలు ఉన్నారు అంటే వాడి తండ్రి ఎవరన్నా అడుగుతారు కదా, మరి ఈ పిల్లలకి తల్లి ఎవరన్నా అడుగుతారు కదా. మరి వాళ్ళకి మీరు ఏమి చూపిస్తున్నారు, ఏ మార్గాన్ని చూపిస్తున్నారు? మీ పంతాలకు పోయి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. మీ జీవితాలను మీరు నాశనం చేసుకుంటున్నారు. చెప్పుడు మాటల వల్ల మీ కుటుంబం నాశనం అయిపోతుంది. అలా చెప్పుడు మాటలన్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఎప్పటికీ బాగుపడ్డు. ఇది నా కుటుంబము, నా తల్లిగారి ఇల్లు అయినా సరే అత్తగారి ఇల్లు అయినా సరే, ఇది నేను అత్తగారి ఇంట్లోనే బతుకుతాను, అక్కడే ఉంటాను, ఏ సమస్య వచ్చినా నేను బాగా ఉంటాను ఒక ఆలోచించిన స్త్రీ ఆ ఇంటికి ఎటువంటి చెడ్డ పేరు రానించదు కూడా. అటువంటి ఆలోచన గల వాళ్ళు మీరు ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్యలు ఏమన్నా ఉండుంటే ఇటువంటి ప్రాబ్లాలు కంపల్సరీగా ఉండుంటాయి. కానీ మీరు చెప్పుకోలేని బాధ ఇది. ఈ బాధ మీరు మనసులో పెట్టుకుంటే కాదు, మాలాంటి వాళ్ళకి చెప్తే కంపల్సరీగా దానికి తగినట్టే పరిష్కారం చేసి మీ భార్య భర్తల గొడవల్లో ఉన్న సమస్యలను తీర్చి దానికి సరైన రెమెడీస్ నేను చెప్తాను. మీరిద్దరు ఏకమైపోయి కోర్టు దాకా విడాకుల దాకా వచ్చిన సంవత్సరాలను కూడా కలగట్టినవి ఉన్నాయి. ఆ విధంగా మీ సంవత్సరాలను కలగట్టి మీ కుటుంబంలో మీకు ఆర్థిక సమస్యలు కూడా తీర్చి మళ్ళీ మీ కుటుంబం అంతా
ఐక్యతగా ఉండి ఉమ్మడి కుటుంబంగా నిలబడే సంకల్ప బలం ఉంది. ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఒకసారి ఈ కింద కనపడే కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. కంపల్సరీగా మీకు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో సంతోషంగా వర్ధిల్లాలి. గురువుగారు, కోర్టు విడాకులు అంటూ దాని చుట్టూ తిరిగేసరికి చాలా మందికి జీవితం అంతా అయిపోతుంది. పాపం ఎంతో ఇష్టంగా ముచ్చటపడి పెళ్లి చేసుకుంటారు. కానీ ఏదో ఒక సమస్య వచ్చి విడాకులు దాకా వెళ్ళి ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఈ కాలంలో ఎక్కువగా వస్తుంది. మనం చూసుకున్నట్లయితే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సినీ పరిశ్రమలోనే మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. పేర్లు చెప్పకూడదు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద పంతుల్ని పిలిపించి మంచి మంచి ముహూర్తాలు పెట్టుకొని అంత ఘనంగా పెళ్లి చేసుకున్నా కూడా చివరికి విడాకుల దగ్గరికే వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ విడాకులు, ఈ కోర్టు, ఈ సమస్యలు అన్నీ లేకుండా ఉండాలి. వీటికి పరిష్కారం ఏమై ఉంటుంది? ఇప్పుడు ఈ కోర్టు సమస్యలు అంటే దీంట్లో చాలా ఉన్నాయి. దీంట్లో భార్యాభర్తల విడాకులు ఉన్నాయి. తర్వాత కుటుంబాలను బట్టి ఆస్తు గొడవలతో వచ్చే కోర్టు సమస్యలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో కోర్టు సమస్యలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు మంచి మంచి సంబంధాలు చూసుకొని, మంచి ముహూర్తం చూసుకొని, గమ్యం చూసుకొని వాళ్ళు ఆ లగ్నాన్ని చేసుకుంటారు. కళ్యాణం చేసుకున్న తర్వాత వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకే పడకుండా పోవటానికి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అవి ఎలా అంటే జాతక రీతిలో వచ్చినవి కొన్ని ఉంటాయి. అవి ఆ ఆస్తి కోసము, ఆ అమ్మాయి అందం ఐశ్వర్యం కోసమో, లేదా అబ్బాయి ఐశ్వర్యం అందం కోసమో, వాళ్ళు స్వార్థం కోసం చిన్న మిస్టేక్ను కూడా దాన్ని సరి చేసుకొని వాళ్ళు శాంతి చేపించుకున్నాంలే అనే ఒక మాటని చెప్పుకొని ఆ ఒక్క సంతోషాన్ని కలుపుకోవడం కోసం వధూవరుల్ని ఒకటి చేయించే ఒక ప్రక్రియ జరుగుతుంది. అప్పుడు ఆ దోషం ఏమవుతుందంటే, వాళ్ళకి రాను ఆ ప్రభావం పడిన తర్వాత పెళ్ళైన కొద్ది రోజులకే ఆ ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. అది పిల్లలు లేకుండా పోవడమో, లేకుంటే కొన్ని చికాకులు కలగడమో, దీన్ని కొన్ని ఎఫెక్టులు చూపించినప్పుడే ఇద్దరి మధ్యలో విరోధం పెరిగి కోర్టు దాకపోయే అవకాశం విడాకులు తీసుకునే కాడికి వస్తుంది. మరి ఇంత మంచిగా ఉంది, ఆస్తి గొడవ లేదు, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, తినడానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ప్రతి ఒక్కటి ఉంటుంది. జలసా చేసుకుంటానికి చేతి నిండా డబ్బులు. మరి అన్నీ ఉండి కూడా వాళ్ళు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి అంటే, కొన్ని శాస్త్ర ప్రకారం జరగాల్సిన విధానం ప్రకారం జరగకపోయినా, లేదా దాంట్లో చెడు దోషాలు ఏవైనా ఉన్నా, అది స్త్రీలో కానీ పురుషుల్లో కానీ ఏవి ఉన్నా ఆ ఇద్దరిలో ఒకరిని కదిలింపు చేస్తాయి. అది కదిలింపు చేసినప్పుడే ఈ ఒక్క ప్రభావం వాళ్ళకి రానున్న రోజుల్లో పడి దానివల్ల ఇంట్లో గొడవలు పడుకొని చికాకులయ్యి విడాకులకి దూరం అయిపోతారు. ఈ విడాకులే కాకుండా కొంతమంది అక్రమ సంబంధాలు కూడా కొన్ని మీద పెట్టుకొని కుటుంబంలో ఆ సంసారాన్ని నాశనం చేసుకొని విడాకులు దాకపోయేదానికి కొంతమంది ఉన్నారు. కొంతమంది వేరే వ్యక్తి మీద ఇష్టం పెంచుకొని ఈ భర్త దగ్గర ఉండి మళ్ళీ ఆ భర్తను గురించి వేరే వ్యక్తి గురించి ఆలోచించడం, అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఇట్లా ఆలోచించే దానివల్ల కూడా కొన్ని విడాకులు రావడానికి కారణం. ఇట్లా కొన్ని విభాగాలుగా విభజిస్తే దీంట్లో కొన్ని దోషాలే కారణం. ఈ కొన్ని చెడు దోషాల వల్ల మనిషి గుర్తించలేని విధంగా చేసిన చిన్న ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఒక గుడికి పోతున్నామంటే మనకి కష్టం వచ్చినప్పుడే గుడి దగ్గరికి పోం, సంతోషం వచ్చినా గుడి దగ్గరికి పోతాం. కానీ కొంతమంది కష్టం వస్తేనే పోతారు. ఆనందం సంతోషం వచ్చి డబ్బు సంపాదిస్తే కొంతమంది పోరు. కొంతమంది దేవుడు ఇస్తూ ఉంటే ఖర్చు పెడతా ఉంటారు. అదే భగవంతుడు ఇచ్చిన ప్రక్రియ. వాళ్ళకి పెట్టాల్సిందే, దేవుడికి పెట్టాల్సింది పెడుతూనే ఉంటారు. అలాగని చూపిస్తున్నారు, అలాగని పెడుతుంటారు. కానీ ఇందులో కొంతమంది ఎందుకు పెట్టాలి, వాడికి అవతల వాడికి ఎందుకు పెట్టాలి, ఇది మనమే తీసుకోవాలి, దీన్ని తీసుకోవాలంటే ఇలా భార్య భర్తల్లో విడాకులు కలిగితేనే అది మనకు సొంతం అవుతుంది అనుకొని ఒక ఆలోచన పెట్టుకొని కోర్టు వరకు పోయే ఒక సంకల్పమైన దోష బలాలు కూడా వీళ్ళకి కంపల్సరిగా జరుగుతుంటాయి. ఇటువంటి దోషాలు కానీ మీకు కంపల్సరిగా ఎవరికైనా జరిగినా, ఎటువంటి కోర్టు సమస్యలు మీకు క్లియర్ కాకపోయినా, లేకుంటే ఆస్తుల విషయంలో క్లియర్ కాకపోయినా, వాటి గురించి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు దానికి సరైన ఒక పరిష్కారం మీకు అందించి, మీకు ఆ కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఈ చికాకులన్నీ తీరిపోయి మీకు ఏ ఇబ్బంది లేకుండా మీ సంసారాన్ని కలగట్టే విధానం 1000 అబద్ధాలైనా చెప్పి ఒక సంసారాన్ని కలగట్టాలి, 100 అబద్ధాలని చెప్పైనా సరే ఒక పెళ్లి చేయాలన్నారు. అదేవిధంగా అన్ని విధాలుగా మీకు మంచి జరిగేటట్టుగా మా అమ్మవారి ఆశీస్సులు మీకు ఖచ్చితంగా ఉంటాయి. గురువుగారు,
ఆరోగ్య సమస్యలు అనేవి పట్టి పీడిస్తున్నాయి ఈ కాలంలో ఎక్కువగా. అంటే ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి పనులైనా చేయగలరు, ఏమైనా సాధించగలరు. కానీ ఆరోగ్యమే ఆ మనిషికి తక్కువైతే ఏమీ చేయలేరు కదా! మరి ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అమ్మ, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు. ఆరోగ్యం తర్వాతనే మనిషి ఏ పన్నైనా చేయగలుగుతాడు. ఆరోగ్యం లేకపోతే ఇక్కడన్న వస్తువుని తీసి అక్కడ పెట్టేంత ఓపిక కూడా ఆ మనిషికి ఉండదు. హ్మ్. అప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యంలో కొంతమందికి కొన్ని ప్రభావాలు వస్తుంటాయి. మనిషి బాగా తిరుగుతూ తింటూ వర్క్ చేస్తూ వాడు ఏమి కష్టం చేస్తాడో ఏ పని చేస్తాడో తెలియదు, కానీ వాడు అంత హార్డ్ వర్క్గా చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత దాన్ని లిమిట్గా చేసుకుని ఆ వర్క్ని ఎంత టైంలో చేయాలా టైం ప్రకారం మెయింటైన్ చేసుకొని పోయే వాళ్ళు ఉన్నారు. అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం. ఈ ఆరోగ్యంలో కొంతమందికి జ్వరంతో వస్తుంది, తలనొప్పితో వస్తుంది, కాళ్ళ నొప్పితో వస్తుంది, తర్వాత ఒళ్ళు నొప్పితో వస్తుంది, తర్వాత కొంతమందికి లోపల జరుగుతున్న కడుపు నొప్పి కావచ్చు, అవి కనపడిన బాధ, చెవి నొప్పి కావచ్చు, బయటికి కనిపించదు. బయట తగిలిన దెబ్బకి గాయం అనేది కనబడుతుంది, లోపల తగిలిన దెబ్బకి ఏది తగిలింది. అటువంటి ప్రాబ్లాలు జరుగుతున్నప్పుడు మనం కన్సల్ట్ అయ్యేది ఎవరు అంటే డాక్టర్ అన్న. ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ వాళ్ళ సైన్స్ ప్రయత్నాన్ని మొత్తం ఉపయోగించి చూస్తే వాడు కడుపు నొప్పా, చెవి నొప్పా, లేకుంటే నరాల్లో ఎందుకు ఈ విధంగా బలహీనత ఏర్పడుతుంది, ఈ తిన్న ఫుడ్ వల్ల వచ్చిందా, లేకుంటే తిరగడం వల్ల, లేకుంటే నిద్ర లేని దాని వల్ల, లేకుంటే ఎక్కువగా అలసటలో ఉండేదాని వల్ల, ఎక్కువగా వర్క్ చేసిన దానివల్ల అనేది అది సైన్స్ ద్వారాగా డాక్టర్లు గుర్తుపెట్టి చెప్తుంటారు. దానికి ఒక ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఈ కొంతమందికి అనారోగ్యం అనుకోకుండా వస్తుంది. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు హాస్పిటల్కి పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే టెస్టులు చేస్తారు. ఏ ప్రాబ్లం ఉంది అని అన్నీ తీస్తారు వాళ్ళు. ఎక్స్రే, బ్లడ్ టెస్ట్, స్కానింగ్, ఇలాంటి కొన్ని టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు డాక్టర్లు కూడా ఇది ఏమిటి మాకు అర్థం కావట్లేదు నాయన, ఇప్పుడు ఇన్ని మెడిసిన్ వాడుతున్నాం, ఇన్ని ఇంజక్షన్లు వాడుతున్నాం, స్కానింగ్లు, తర్వాత ఈ రిపోర్ట్లు, ఇవన్నీ చూసినా బ్లడ్ టెస్టులు, ఎక్స్రేలు, స్కానింగ్లు ఇన్ని తీసినా కూడా మాకు ఏమాత్రం ప్రాబ్లం అనేది తెలియట్లేదు, కనపడతలేదు అంటే ఇది దైవ సంకల్పానికి సంబంధించింది కాదు, ఒక దుష్ట శక్తికి సంబంధించింది, చెడు ప్రయోగాలకు సంబంధించింది అని నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడే వాడు అనారోగ్యంలో ఉన్న సమస్య ఏమిటి గుర్తించడానికి ఒక దేవుడి దగ్గరకో ఒక స్వామి దగ్గరికి పోతే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పర్టికులర్గా చెప్పేస్తుంటారు. ఇప్పుడు కొంతమందికి దేవుడు వచ్చిందని అనుకుంటారు. అదేవిధంగా వాళ్ళ దగ్గరికి పోతే మా సమస్య ఏమిటి, ఈ బాబుకి ఈ విధంగా జరుగుతుంది అన్నప్పుడు కొంతమంది వాక్ చెప్తుంటారు. అట్లా కొంతమంది ఉంటారు. కొంతమంది స్వాముల దగ్గరికి పోయి స్వామి ఈ ఆరోగ్యం బాగుంటలేదు, ఏం జరిగింది, ఏమేమి ఉంటుంది, హాస్పిటల్కి పోయినాం, ఆ ట్రీట్మెంట్ చేసినాం, అయినా సరే ప్రాబ్లం ఏంటి తెలియట్లేదు, మరి దీనికి ప్రాబ్లం ఏంటి స్వామి, దాని పరిష్కారం ఏమిటని కూడా అడుగుతుంటారు. అట్లా మీకు కొంతమందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా కొంతమంది కొన్ని సిమ్టమ్స్ ద్వారాగా తెలియకుండానే వాళ్ళకి జరగరాల్సింది జరుగుతూనే ఉంటాయి. కొంతమందికి ఆత్మబంధన కూడా జరుగుతుంది. అంటే ఇవి స్థానాల్లో కొన్ని చికాకులుగా ఉన్నప్పుడు, ఇంట్లో మనం దాటి ఎక్కడికైనా పోయినప్పుడు, ఎటో పోయి ఎవరింటికో పోయి వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు జరుగుతుంటాయి. కొన్ని ఫంక్షన్లకు పోయి వచ్చినప్పుడు ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి. అప్పుడు వాళ్ళు ఆ సిమ్టమ్స్ను గుర్తించాలి. ఇది అనారోగ్యమే అనుకోవద్దు, ఆరోగ్యంలో పుట్టిందేనే అనుకోవద్దు, అది నిర్ధారణ చేయడానికి లేదు. దానికి తగినట్టుగా దాని ప్రయత్నం. ఇప్పుడు ఆ ప్రాబ్లం తెలియనప్పుడు ఆరోగ్యంలో దాన్ని బ్లడ్ టెస్ట్ చేస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ వాడతాడు. అదేవిధంగా ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు దానికి తగినట్టుగా ఆ సామర్థ్యం చేసేవాడు, తెలిసినవాడు, ఆ ఒక్క విద్యలో పట్టు తెలిసిన వాడి దగ్గరికి పోతే ఆ ప్రాబ్లాన్ని తొందరగా నయం చేయగలుగుతాడు. అప్పుడు ఆ మనిషి రికవర్ అవుతాడు. ఏంటి మెడిసిన్తో సంబంధించి కానీ కూడా బయట కొన్ని ప్రభావాల ద్వారాగా, దైవశక్తి ద్వారాగా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాళ్ళు మీకు ఎటువంటిది ప్రాబ్లం జరిగినా, ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా, దీనికి కొంతమందికి ఆ మందులు తింటూ కూడా దానికి నేను నాటు మందులు కూడా ఇస్తుంటాను అన్నమాట. ఆయుర్వేద మెడిసిన్స్. నాటు మందు అంటే చెట్టు ఏరులతో తర్వాత తీసింది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువుల నొప్పులు, తర్వాత ఒంట్లో భుజాల కాడ నుంచి కాలి వరకు స్వచ్ఛపడిపోయిన వాళ్ళకి, కొంతమంది ఫిజియోథెరపీ చేసుకుంటుంటారు.
వాళ్ళకి, తర్వాత నరాల కొంచెం స్ట్రెంగ్త్ అనేది ఉండదు కొంతమందికి, దాంట్లో బలహీనత ఉన్న వాళ్ళకి కొంచెం మెడిసిన్ కూడా నేను నాటు మందు ఇస్తుంటాను. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు ఆ ఒక్క ప్రాబ్లానికి తగ్గ పరిష్కారాన్ని మీకు అందించి మీకు ఆయురారోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా మీకు అన్ని విధాలుగా సంపూర్ణమైన భవిష్యత్తును అందిస్తా. గురుగారు ఇప్పుడు చెప్పినట్లే ఇల్లు కట్టుకోవడం కావచ్చు, అదే ఇల్లుని అమ్మడం కావచ్చు, ఇలాంటివన్నీ చేయాలంటే తెలివితేటలు మాత్రమే సరిపోవు, మనకి వెనక నుంచి కొంత బలం కూడా కావాలి. ఇవన్నీ జాతకంలో రాసి ఉంటాయంటారా ముందుగానే? స్థానం గూడు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అది సామాన్య మానవుడి నుంచి గొప్ప స్థాయికి ఎదిగిన వాళ్ళకి వరకు మన తల నీడని దాచుకోవడం కోసం మనకి ఇల్లు అవసరం. అయితే ఇల్లు ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇల్లు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, అద్దెకి బాడిగింట్లో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు ఎట్లున్నా కూడా మనకంటూ ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఉండాలనే ఒక ఆశ అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ప్రతి ఒక్కరి కల కూడా ఉండాలి సొంత ఇల్లు. ఎందుకంటే అలా ఉంటేనే మన ఇండియాలో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండగలుగుతారు. అది ఉండాలి కంపల్సరీగా 100%. కానీ కొంతమందికి అడ్డదిడ్డంగా అనవసరంగా ఆస్తులు సంపాదించుకొని వాళ్ళు ఉండి కూడా దాన్ని ఇంకా లేనివాడి మీద పడతా ఉంటారు. కొంతమంది లేనివాడైతే ఉన్నదాంతో సర్దుకుపోవాలని ఆలోచించేవాడు ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ ఇల్లు సమస్య అనేది ఏమిటి అంటే, ఇప్పుడు పెద్దలు సంపాదించిన స్థిరాస్తులు ఉంటాయి, తల్లిదండ్రులు సంపాదించినవి లేదా తాతలు సంపాదించినవి, ముత్తాతలు సంపాదించినవి కొన్ని ఉంటాయి. దాన్ని పెట్టుకొని దాని మీద ఆధారపడుకోకుండా వాడు సొంత కష్టం మీద ఆధారపడే వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నారు. కొంతమంది ముత్తాతల ఆస్తులను అనుభవించుకుంటూ తండ్రుల ఆస్తులను అమ్ముకుంటూ వాళ్ళు సంపాదించే సంపాదన లేకోకుండా మొత్తానికి అమ్ముకొని వీధిన పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా కొంతమంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డారు, ఆస్తిపరంగా దెబ్బతిన్నారు, మొత్తానికి నష్టపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఉండటానికి ఇల్లు కూడా నీడ కూడా లేకుండా అయిపోయింది కొంతమందికి. అలాగ కొంతమంది కావాలని చేసినవి కూడా కొన్ని ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ ఇల్లు లేని వాళ్ళకి మనం ₹1 సంపాదించుకున్నప్పుడు దాంట్లో ₹1 నిలబెట్టుకుంటేనే ఆ ₹10 మనకి రేపు అవసరానికి పనిచేస్తుంది. దాన్ని బట్టి నీకు ఇల్లు కావాలని కోరుకుంటుంది, ఒక వస్త్రం కొనుక్కోవాలని కోరుకుంటుంది, ఒక ఫోన్ కొనుక్కోవాలని కోరుకుంటుంది, ఒక బైక్ కొనుక్కోవాలని కోరుకుంటుంది. ప్రతి ఒక్క మానవుడికి కోరిక అనేది ఉంటుంది. అది స్త్రీలలోనూ పురుషుల్లోనూ ఉంటుంది. ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం మనిషి రేయింబొగులు కష్టపడుతున్నాడు, అంటే పార్ట్ టైం జాబ్ మాదిరిగా. కొంతమంది ఉన్నవాళ్ళు ఆస్తులు అమ్ముకొనైనా సరే ఆ బైక్ కొనాలి, ఆ కారు కొనాలి, ఆ వస్తువు కొనాలి, అది అనుభవించాలి, మనం సంతోషంగా ఉండాలి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ గుడి చేసుకొనైనా సరే ఆ స్థానాన్ని మనం నిలబెట్టుకొని దాంట్లో బతకాలి అనుకునేవాడు జీవితంలో మొదటి కళ. ఆ కళ నెరవేర్చుకోవడం కోసం అతను కష్టపడ్డ రూపాయి అంతా దానికి పెట్టుబడి పెట్టి దాన్ని కట్టుకుంటూ పోయే విధానంలో పునాది వేసిన తర్వాత కొద్ది రోజులు ముందుకు వచ్చిన తర్వాత అది స్లాబ్ రాకముందే గోడల వరకు వచ్చేసి ఆగిపోతుంది. ఆ ఇల్లు కట్టలేడాడిగా వాడి వల్ల కాదు. ఎందువల్ల? ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, కుటుంబంలో అనుకున్న పనులు జరగకుండా పోవడము, అప్పు దొరకకుండా పోవడము, ఇవన్నీ కారణమైపోయి ఆ కట్టే ఇల్లును కూడా ఆగిపోయి ఆ ఇల్లుని కట్టలేకుండా మనశ్శాంతి లేకుండా అట్లే వదిలేస్తాడు. ఇక వాడు జీవితాంతకాలం కష్టపడుతూనే ఉంటాడు. ఈ కష్టాలు తీరవు, ఆ ఇల్లు కట్టలేడు. ఇట్లా కొంతమంది చాలా వరకు బాధలతో ఏడుస్తూ కుమిలిపోతున్నారు. కొంతమంది ఇల్లును కట్టినాక కూడా ఆ ఇల్లు గృహప్రవేశం చేయాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకం జరుగుతుంటుంది, అది చేయలేడు. అంటే వాడి మనసులో మనకి ప్రాప్తి లేదా, దాంట్లో ఉండలేమా అని కొంతమందికి కొత్త ఇల్లు కట్టుకున్నాక గృహప్రవేశం అయినాక కూడా కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో ఈ సమస్యలు వస్తుంటాయి. అబ్బో ఈ ఇంట్లో వద్దు, మళ్ళీ మనం బాడికి ఇల్లే కరెక్ట్, మనకి ఈ ఇల్లు బాడికి ఇచ్చేసి వెళ్ళిపోతాం అంటాం. అట్లా బాడికి ఇచ్చిన ఇళ్ళల్లో కూడా కొంతమంది వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మీరైనా ఒకటే, బాడికి వచ్చిన వాళ్ళైనా ఒకటే, దాంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి. దాన్ని పరిష్కారం చేసుకుంటేనే ఆ ఇల్లు మీ పేరు మీద వర్తిస్తుంది. ఆ ఇల్లులో మీరు కాపురం ఉండగలుగుతారు, లేదా వచ్చేవాళ్ళు ఎవరైనా బాడికైనా ఉండగలుగుతారు. రేపు దాన్ని మీరు అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమ్ముడు పోవట్లేదంటే కొన్ని సమస్యలు ఆ ఇంట్లో ఉంటాయి, ఆ ల్యాండ్లో ఉంటాయి.
ఆ సమస్యలను గుర్తించి ఎందుకు పోవటం లేదు, ఇది ఒకటి రియల్ ఎస్టేట్కి ఒకటే సంబంధించింది కాదు. వాళ్ళ సొంత నిర్ణయాలు బట్టి ఒక మనిషికి ఇంట్లో పెళ్లి చేయాలి, ఒక మనిషి జాబ్ రావాలి, అక్కడ డబ్బు కట్టాలి, లేదా ఒక మనిషికి ఆరోగ్యం సీరియస్గా ఉంది, ఈ ఆస్తి అమ్మితేనే వాడు ఆరోగ్యం బాగుపడుతుంది, ఇట్లా అనుకునే వాళ్ళకి దాన్ని అమ్మడం కోసం ఎంతో ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు చాలా వరకు డబ్బును కోల్పోతారు, మనశ్శాంతిని కోల్పోతారు, బంధువర్గాన్ని కోల్పోతారు, మొత్తానికి వాళ్ళ జీవితాన్ని కూడా కోల్పోయే స్థితికి వచ్చేస్తుంది. మరి దాంట్లో ఏదైనా ప్రాబ్లం జరిగి ఉంటేనే అంత స్థితికి వస్తుంటుంది. దాన్ని పరిష్కారం చేసుకుంటే కంపల్సరీగా ఇల్లు అమ్ముడుపోతుంది. అదేవిధంగా ఆ ఇల్లు కట్టడం ఆగిపోయిందిరా అంటే దాంట్లో ఏదో ఒక సమస్య చేకూరుకునే కూర్చుంటుంది. ఆ సమస్యని తీర్చుకుంటేనే ఆ ఇల్లు నువ్వు సంపూర్ణంగా కట్టగలుగుతావు, దాంట్లో నువ్వు నిర్దించగలుగుతావు. లేదు ఆ ఇల్లును ఇంకొకరికి అమ్మాలన్నా కూడా నువ్వు అనుకున్న పద్ధతి ప్రకారం, అనుకున్న సమయం ప్రకారం ఆ ఇల్లు కూడా అమ్ముడుపోతుంది. లేకుంటే మాత్రం పోదు. అవి ఏమి జరుగుంటాయా అని కొంతమందికి తెలియదు. దాంట్లో దృష్టి అని ఉండొచ్చు, లేదంటే నరప్రయత్నమైన ప్రయోగం ఉండొచ్చు, లేకుంటే దాంట్లో అక్షంతలు తల్లి ఉండొచ్చు, దాంట్లో చెడు ప్రయోగమైన ప్రక్రియని ఏదో ఒకటి వేసి ఉండొచ్చు, ఏదో ఒక వస్తువుని దాంట్లో పాతి ఉండొచ్చు. ఇటువంటి ప్రాబ్లాల వల్ల ఆ ల్యాండులు అమ్ముడుపోవు, ఆ ఇండ్లు అమ్ముడుపోవు, ఆ స్థలాల మీద కట్టలేరు, దాంట్లో కాపురం చేయలేరు, వచ్చిన వాళ్ళకు కూడా బాడికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువసేపు ఉండలేరు. అలాగని దీంట్లో షాపులు కూడా కొన్ని ఉంటాయి, రెంట్కి ఇచ్చే షాపులు. ఆ షాపులు కూడా కొంతమంది బాడిగులు రాకోకుండా అట్లే ఉండిపోతాయి. ఎందుకు రారు? దాంట్లో ఏదో ప్రాబ్లం జరిగి ఉంటుంది. దాన్ని వాటిని గుర్తించాలి మీరు. అటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా కూడా మీరు ఒక్కసారి మమ్మల్ని సంప్రదించి కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేస్తే కంపల్సరీగా దానికి తగ్గ పరిష్కారం అందుతుంది. దానికి తగినట్టుగా మీకు వ్యాపారంలో కానీ, ఆ ఒక్క షాపులలో కానీ, ఆ ఇల్లు అమ్ముడుపోవడం కానీ, మళ్ళీ కట్టడం కానీ, ఆ ఇంట్లో బాడుగు రావడం కానీ, వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండడం కానీ ఖచ్చితంగా జరిగేటట్టుగా నేను చేస్తాను. 100% నేను దానికి గ్యారంటీ ఇస్తా. గురువుగారు, మన ఊరి పొలిమేర దాటి వెళ్తే సమస్యలు వస్తాయని చాలామంది అంటున్నారు. ముఖ్యంగా ఈ సమస్యలు వచ్చేవారిలో మొదటిగా కొత్తగా పెళ్ళైన దంపతులు ఊరు దాటకూడదు అని చెప్తూ ఉంటారు. మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఒక కోడలు వాళ్ళ పుట్టింటికి వెళ్తూ ఉంటుంది. అలా పుట్టింటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏదో పట్టుకుంది, ఆ పిల్లకి ఏదో జరిగింది అని అంటారు. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భిణీ స్త్రీలు అసలు పొలిమేరే దాటకూడదు అని అంటూ ఉంటారు. అలా దాటడం వల్ల రకరకాల వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది అని. అసలు పొలిమేర దాటడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? ఊరికి గ్రామ దేవత ఎంత ముఖ్యమో ఊరికి పొలిమేరు కూడా అంతే ముఖ్యం. ఎందువల్ల అంటే ఒక వధూవరువులకి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ ముహూర్తాలను చూస్తాము, వాళ్ళ యొక్క జాతక బలాలను చూసి పెళ్లి చేస్తాం. అదేవిధంగా మనం ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు కొంతమందికి రావు కాలము, యమగండము చూస్తుంటారు. కొంతమందికి అయితే పొలిమేరు దాటేటప్పుడు ఏ రోజు బాగుంటుంది, ఏ రోజు బాగోదు. అయితే మరి ఆ వధూవరుల్ని ఎప్పుడు పంపించాలి, తర్వాత ఆ స్త్రీ పుట్టింటికి నుంచి ఆ పుట్టింటికి పోవాలంటే ఏ ఒక్క సందర్భంలో పోవాలి, ఏ ఒక్క సమయంలో పోవాలి. గర్భిణీ స్త్రీలు అయితే మరి హాస్పిటల్గానే వెళ్తుంటారు, కొంతమంది అత్తవారింటికి వెళ్తుంటారు, కొంతమంది తల్లిగారింటికి వెళ్తుంటారు. ఇట్లా కొంతమంది పోయి వచ్చేదానికి ఉంటుంది. కానీ పొలిమేరు నుంచి దాటిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే కొన్ని పొలిమేరి లోపలికి ఎటువంటి దుష్టశక్తులు కూడా రాకోకుండా కాపలాగాసే గ్రామదేవత ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనకి అనుకూలంగా ఉంటుంది, మనకి ఎటువంటి సమస్య అనేది ఉండదు. పొలిమేరు దాటిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ కొన్ని దుష్టశక్తులు, చెడు గ్రహాలు, ఆత్మబంధంలో దాన్ని జరుగుతుంటాయి. వాళ్ళకు కూడా ఇటువంటి సమస్యలో అమురుకునే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే ఒక వధువరులు పెళ్ళైన తర్వాత పచ్చని పారాణి అంటే కాళ్ళకి పెట్టిన కుంకుమ పసుపు పారాణి ఆరకముందే వధువరులు ఎమ్మటే దాటకూడదు, పొలిమేరు దాటకూడదు. అందుకే ఒక నిద్ర చేసే ఆ ఇంట్లోంచి కలగాలి. అర్థమైందమ్మా నేను చెప్పింది? ఆ ఇంటికి ఖచ్చితంగా అత్తవారింట్లో ఒక నిద్ర చేసి దాని తర్వాత తల్లిగారింటికి వెళ్ళేదానికి అవకాశాలు కంపల్సరీగా ఉంటాయి. అలా వెళ్ళేదాని వల్ల వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు, కష్టాలు, బాధలు, తర్వాత కొన్ని బయట ఆక్రమించే ఒక శక్తుల భావనలు కలగవు. ఇలా కాకోకుండా వాళ్ళ తొందరపాటు నిర్ణయంతో తీసుకొని దబదబాలు తీసుకెళ్ళిపోతే ఈ వధువరులను ఆశ్రయించుకుని ఉండే శక్తులు కొన్ని ఉంటాయి, కొన్ని గ్రహ బలాలు ఉంటాయి, అవి ఆక్రమించేస్తాయి. అప్పుడు ఏమైంది? తెలియని ఆవేదన,
తెలియని నెగిటివ్ ఎనర్జీ ఆ బాడీలో ప్రవేశించి దాన్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ తిరిగి అత్తవారింటికి వచ్చే సమయం లోపట్లో ఆ సంసారంలో లేనిపోయిన కళాలు గొడవలు చికాకులు వీటన్నిటికి కారణం నువ్వు తీసుకుపోవడం వల్లే అనే ఒక సమస్య అనేది వస్తుంది. ఒకటి. రెండోది, కొంతమంది స్త్రీలు నేను పుట్టింటికి వెళ్ళాలి, చాలా రోజులు అయిపోయింది వెళ్ళాలి అనుకుంటారు. దానికి సమయం చూసుకొని వెళ్ళాలి. మెట్ట మధ్యాహ్నము రాత్రి వేళ వెళ్ళకూడదు. వెళ్తే దాన్ని కంపల్సరిగా ఆ గ్రహబంధంలో ఆశించి ఉంటాయి. ఒక్కొక్క స్త్రీ ఇంటికి లీరబోసుకుని పోతుంటుంది ఇంట్లోంచి, ఒక్కొక్క స్త్రీ అలంకరించుకుని పోతుంటుంది, ఒక్కొక్క స్త్రీ ఏమీ లేకోకుండా పిచ్చిదానిలాగా వెళ్ళిపోతుంటుంది బ్యాగ్ భుజాన్ని వేసుకొని. ఇట్లా కొంతమంది కొన్ని ఇబ్బందులతో పోతుంటారు. కొంతమంది సంతోషంతో ఆనందంతో తల్లిగారింటికి పోతున్నామని ఆనందంతో వెళ్తుంటారు. అవి ఆక్రమించి పొంచి ఉంటాయి పొలిమేరు దాటిన తర్వాత. వీటి వల్ల ఏమవుతుందంటే అవి ఆక్రమించినప్పుడు కంపల్సరీగా వాళ్ళలో ఒక తెలియని నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి వాళ్ళలో వైబ్రేషను, వాళ్ళు అనారోగ్య స్వస్థతని పడగొట్టే విధానము, వాళ్ళ నడవడికలో మాట తీరు, తర్వాత వాళ్ళ కంటి చూపు మారిపోతుంటాయి. వీటి వల్ల వీళ్ళు పుట్టింటికి పోయే వాళ్ళు టైము గడియం చూసుకొని పోవాలి. దాని సమయం సంధ్యావేళను చూసుకొని పోవాలి. ఏ సమయం పడితే ఆ సమయం పోవాలి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు దాన్ని మారిపోయేటప్పుడు దాన్ని కూడా కొద్దిగా ఆలోచించుకొని వాళ్ళు వెళ్ళాలి. దానికి కూడా సమయం సంధ్యావేళ ఉంటుంది. వేళా విశేషాన్ని చూసుకొని పోతే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అట్లని నీ తొందరపాటు నిర్ణయం తీసుకొని పోతే మాత్రం కంపల్సరీగా బిడ్డలో ప్రాబ్లం జరిగే అవకాశాలు కొంతమంది కలుగుతుంటాయి. అవి తెలియవు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు సరైన పరిష్కారం దొరుకుతుంది, నేను అందిస్తాను. గురువుగారు, ఈ మధ్య యూట్యూబ్ వీడియోలో చూస్తుంటే మీ ఇంట్లో లవంగం పెట్టుకోండి, మీ ఇంట్లో బిర్యానీ ఆకు పెట్టుకోండి, లేకపోతే మీ ఇంట్లో గసగసాలు పెట్టుకోండి, డబ్బంతా మీ ఇంటికే వచ్చేస్తుంది, లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేస్తుంది అనేలాంటి కొన్ని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ నిజంగా జరుగుతాయా? అసలు ధన వశీకరణ అనేది మనం చేయగలమా ఇలాంటి పనులు చేసి? ఇవన్నీ ఉన్నాయంటారా? ధన వశీకరణ అంటే ధనం జగత్ మూలం. ధనం లేనివాడు ఏ పని చేయలేడు, ఏది సాధించలేడు, దేన్ని మనం దగ్గరికి చేరుకోలేము. ఈ ధనం కావాలనుకునే వాడి విధానంలో కష్టపడేవాడు ఉంటాడు, కూర్చొని సంపాదించేవాడు ఉంటాడు, దాంట్లో సంపాదించిన వాళ్ళది అనుభవించేవాడు ఉంటాడు. సంపాదించేవాడు ఒక్కడుంటే ఖర్చు పెట్టేవాళ్ళు ఇంట్లో అందరూ. ఇటువంటి ధన వశీకరణం కావడం కోసం మనిషి రేయింబగలు కష్టపడుతూ వాడు ఎంతటి కష్టాన్నైనా సరే తన కష్టమైన పనిని అని కూడా తెలిసి కూడా దాన్ని ఇష్టంగా భారాన్ని మోస్తూ కష్టం చేసి ఆ రూపాయిని కుటుంబం కోసం ఖర్చు పెడుతూ ఆ రూపాయిని నిలబడి పెట్టుకోవడం వాడు ప్రయత్నిస్తూ వాడు ఎదగటం కోసం ప్రయత్నిస్తాడు. అయితే దీంట్లో ఏంద్రా అంటే కొంతమంది జలసాలకి పోయి ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి దాన్ని అనవసరమైన పద్ధతిలో దాన్ని లెక్క లేకుండా తీసేసి ఇట్లా కొంతమంది ధనానికి దూరం అయిపోతుంటారు. వాళ్ళ చేతికి రాదు, వచ్చింది నిలబడదు, కష్టాల మీద కష్టాలు. వాడు అప్పు చేసిన వాడు ఉండకపోయినా అప్పు చేసే స్థితికి వచ్చేదాకా తీసుకొచ్చేస్తారు. దాంట్లో కొన్ని పొరపాట్లు మీరు కూడా చేయగలుగుతుంటారు కొంతమంది. అది ఎలా చేస్తారంటే ₹1 ₹10 సంపాదించుకున్నప్పుడు అందులో ₹5 నీ కుటుంబం కోసం ఖర్చు పెట్టి అందులో ₹3 దాచిపెట్టుకో. కంపల్సరిగా రేపు రాబోయే కష్టానికి ఈ రూపాయి నిన్ను అదనంగా నిన్ను బాగు చేస్తుంది. అది విచ్చలవిడిగా ఈరోజు ఉన్నదని చెప్పేసి ఆ ₹10 అలాగనే ఖర్చు పెట్టేసినావంటే ₹1 కోసం నువ్వు అందరి దగ్గర చేయాల్సిన అవసరం వస్తుంది. ఎంతమంది దగ్గరగో నువ్వు బతిలాడినా కూడా దొరకదు. అప్పు ఇచ్చేవాడు ఇస్తాను మాట ఇచ్చినా కూడా ఆ సమయానికి నీకు రాకుండా దూరం అయిపోతుంది. అది ఎవరు దూరం చేస్తారు? మనుషులు కాదు, ఆ ధనమే నీకు దూరం చేస్తుంది. నీకంత గర్వం అనేది పనికిరాదు. ధనాన్ని ప్రేమించాలి. ధనంతో పాటు గుణం కూడా ముఖ్యం. ఆ గుణం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలి, అది ఎంతవరకు లిమిట్ ఉంటుంది. ఒక అప్పు చేసేటప్పుడు దానికి అవసరమైన పని గురించి అయితేనే అప్పు చేయాలి. ఒక ఆరోగ్యం గురించి, ఒక తిండి కోసము, తర్వాత ఒక కష్టమైన పెళ్ళి చేయాలి, దానికి ఆ పెళ్ళి జరగాలి అంటే ఆ మంచి సంబంధం, దాని గురించి ₹10 అప్పు చేసి పెళ్ళి చేయాలి. వీటి ప్రక్రియ గురించి వాడాలి తప్ప నీ జలసాల కోసమో, నీ స్వార్థం కోసమో, నీ ఆనందం కోసమో ధనాన్ని ఇచ్చలవిడిగా ఖర్చు పెడితే ఆ ధనం నీకు చాలా దూరం అయిపోతుంది. దానివల్ల చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అదేవిధంగా
ఈ ధనాన్ని వశీకరణం చేసుకునే పద్ధతులు కొంతమంది నిమ్మకాయల ద్వారాగా, కొంతమంది లవంగాల ద్వారాగా, కొంతమంది కొన్ని యూట్యూబ్లలో చెప్పుకుంటూ వస్తుంటారు. అవును. అయితే ఈ ధనం వశీకరణం చేసుకునే ప్రక్రియలో ఇవి కూడా కొన్ని ఉన్నాయి. అవి అందరికీ వర్తించవు, అందరి పేరు బలాల్లో కూడా కలగవు. అది కొంతమందికే. అవును. ఇది రాసుల వారిగా, దశల వారిగా జరుగుతుంటాయి. అందరికీ జరగదు. అందరూ పెట్టుకుంటే, లవంగం పెట్టుకుంటే లక్ష్యం వచ్చేస్తుంది అనుకుంటే ఇక లవంగాలే అమ్ముడు పోతుంటాయి మొత్తం. ఇక అట్లా లవంగాలకి, మిరియాలకి ధనం వశీకరణం కాదు. దీన్ని నిలబెట్టుకునే విధానం అనేది ఎలా ఉంటుందిరా అంటే, ధనాన్ని సంపాదించుకునే ముందు ధాన్యం ముఖ్యం. ధాన్యం అంటే తెలుసు కదమ్మా, వడ్లు కావచ్చు, బియ్యం కావచ్చు, ఏదైనా సరే వాటిని తీసుకొచ్చి అందులో ధన వశీకరణ తర్వాత మీకు ఒక ధాన్య వశీకరణ సంజీవలు 2 దొరుకుతాయి అన్నమాట. అవి ఎక్కడ పడితే అక్కడ దొరకవు. మాలాంటి కొంతమంది స్వాముల ద్వారాగా ఆ 2 సంజీవలు తీసుకొచ్చేసి ఆ ధాన్యంలో పెట్టి దాన్ని ఖచ్చితంగా 18 రోజుల పాటు దాన్ని పచ్చకర్పూరం పెట్టి కొంతవరకు దాన్ని పూజ వస్తువులు కొన్ని తెచ్చి ఆ ప్రక్రియని పూజించాలి. పూజించేటప్పుడు 3 ముత్తైదులను పిలిచాలి ఆ ఇంటికి. ఆ 3 ముత్తైదులకి మీలో కలిగిన బ్లౌజ్ బిట్టో, జాకెటో, లేకుంటే ఏదో ఒకటి మీ చేతిలో కలిగిన ఆకు ఒక్క మీ చేతిలో కలిగిన దక్షిణతో పాటు కలిగి వాళ్ళ 3కి ఆ విధంగా చేసేట్టుగైతే కంపల్సరిగా ఆ ధన వశీకరణ సంకల్పం ఆ సంజీవులు 2 తెప్పించుకున్నట్టుగైతే కంపల్సరిగా మీకు ధనం అనేది మీ సంకల్ప బలంలో నిలబడుతుంది. మీరు పెట్టాలనుకున్న ఖర్చు ఈరోజు ఉంటే దాన్ని అంతటితో దూరం పోనీకుండా ఆ ఖర్చుని ఇంటికి ఉపయోగపడేటట్టుగా చేస్తుంది. అనవసరమైన ఖర్చులకు పెట్టనివ్వదు. ఆ విధంగా ధన వశీకరణాన్ని మనం చేసుకోవచ్చు. అటువంటి ఒక సంకల్పం ఖచ్చితంగా ఉంది. దాని ప్రకారం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒక్కసారి నన్ను సంప్రదిస్తే ఆ ధన వశీకరణాన్ని చేసే విధానంతో పాటు ఆ 2 సంజీవులు అనేది కూడా దాన్ని నేను తెప్పించి మీకు కంపల్సరీగా ఏర్పాటు చేస్తా. దాన్ని మీ మనసులో పెట్టుకొని ఆ ధన సంకల్పాన్ని 3వ కంటికి తెలియకుండా వాటిని చేసుకునే ఒక విధానం ఇది. ఓం నమః శివాయ. దీంట్లో కనపడిన ఒక కాంటాక్ట్ నెంబర్ని ఒక్కసారి కాంటాక్ట్ అయితే మీకు ఖచ్చితంగా ధన వశీకరణ గురించి మీకు ఖచ్చితంగా వివరిస్తాను. గురువుగారు, ఊర్లలో జరిగే జాతరలు మనం చూస్తూ ఉంటాం కదా, ఆ జాతరలలో దేవుడు పూనడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. మన ఆంధ్ర వైపు చూస్తే దేవుడు వాలడం, దేవుడు పూనడం అని అంటారు. అదే తెలంగాణ వైపు చూసుకున్నట్లయితే ఈ బతుకమ్మ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే బోనాలు చేస్తున్నప్పుడు కొందరు వేస్తూ ఉంటారు. అంటే ఆ పూనకం అనేది వస్తే మొత్తం అంతా శరీరం అంతా ఊగిపోయినట్లు చేస్తూ ఉంటారు. అంటే దేవుడు అనేది ఎవరికైనా పడుతుందా, లేకపోతే కొందరికి మాత్రమే పడుతుందా? నిజంగా వాళ్ళకి దేవుడే పట్టి వాళ్ళు అలా ఊగుతారా, లేకపోతే వాళ్ళకి లోపల శరీరంలో ఏమైనా అనిపిస్తుందా? అంటే దైవశక్తి అనేది ఉంటుందంటారా, వాళ్ళకి పడుతుందంటారా? అమ్మా, ముఖ్యంగా ప్రపంచంలో మనం తొక్కితే ఇది దాన్ని రాయి అని చెప్తాం. మనం అదే రాయిని కడిగి దానికి బొట్టు పెట్టి నమస్కరిస్తే దేవుడు అని అంటాం. తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. అంటే ప్రతి ఒక్క మనిషిలో మనస్సాక్షి అనేదే ఒక దైవ బలం. ఈ మనస్సాక్షి ఉన్న దైవ బలం అనేది ఎలాంటిది అంటే, ఒక హిందువు కావచ్చు, ఒక ముస్లిం కావచ్చు, ఒక క్రైస్తవులు కావచ్చు, ఈ 3కి దేవుడు అనేది ఒక్కడే. అది మతాల రూపంలో మార్చుకున్న విధానమే తప్ప దేవుడు అనేవాడు ప్రపంచంలో ఒక్కడే. అయితే ఈ దైవ సంకల్పం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంది. దైవభక్తి ఎందువల్లరా అంటే, మనల్ని పుట్టించిందే దైవశక్తి. దానికి అనుసంధానం కలిగించింది తల్లిదండ్రులు, జీవం పోసింది. కాబట్టి ఈ దైవశక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దైవశక్తి ప్రక్రియ అందరికీ కలుగుతుంది. దేవుడిని పూజించాలి అంటే దాన్ని అలంకరించుకుంటే వచ్చేది పూజ కాదు. ఆత్మభక్తితో రావాలి, నాభిలోంచి రావాలి. ఆ దైవశక్తి అనేది వాడికి మనస్ఫూర్తిగా కలిగే ఒక సంకల్పం ఉంటుంది. కొంతమందికి దైవశక్తి వచ్చినట్టుగా వాళ్ళు వేప మండలు కట్టుకొని పూజలు చేసుకుంటూ నాకు దేవుడు వచ్చేసింది పసుపు రాసుకొని అన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తుంటారు. అవి కొంతమంది కపట నాటక సూత్రధారుల మాదిరిగా కొంతమంది ప్రవర్తిస్తుంటారు. వాళ్ళలో నిజాలు ఉండవు, వాళ్ళు చెప్పే మాట వాస్తవాలు కాదు. అదే దైవశక్తి వచ్చిన వాళ్ళకి తానంతగా తాను కోరుకుంటే వచ్చేది దేవుడు కాదు, కోరుకుంటే వచ్చేది కాదు, ఆమెగా వస్తుంది దేవత. అది వచ్చినప్పుడు
ఎదుటి మనిషిలో ఉండే లోపాలని, ఎదుటి మనిషిలో వచ్చే ఒక నిజాలని, రేపు జరగబోయే ఒక ఒక ప్రళయాన్ని కూడా ఈ విధంగా ఆ వాక్ నోటుకుంటా చెప్పగలుగుతుంది. అవును. చెప్పినప్పుడే ఆ దైవశక్తి వాళ్ళలో నిజంగా ఉంటుంది. అప్పుడు మనకు నమ్మకం ఏమిటి? అలాంటి దేవుడి దగ్గరికి పోతే మనకి ఆ దేవుడి దగ్గర నమ్ముకొని ఆ కోరిక పోతే ఆ కోరిక నెరవేరుతుంది అన్నప్పుడు ఆ కోరిక నీలోనే ఉండదు, పక్కన వారికి చెబుతావు. నేను పలానా దేవుడి దగ్గరికి పోతే మా అమ్మాయికి పెళ్లి జరిగింది, మా అమ్మాయికి పిల్లలు పుట్టారు, మా అబ్బాయి ఆరోగ్యం బాగుంది అంటావు. అప్పుడు దైవభక్తి ఎక్కడుంది? నీ ఆత్మలోనూ, తర్వాత ఆ శిలలోనూ ఉంది, ఆ విగ్రహంలో. రెండోది నువ్వు పూజించే విధానంలో ఉంటుంది. అర్థందా? అది మనుషుల మీద ఉపయోగించి చెడు ప్రయత్నాలకి ప్రక్రియలకు వాడుకుంటే దేవుడు కూడా క్షమించాడు. పాపాన్నైనా దేవుడు క్షమిస్తాడో కానీ కర్మను మాత్రం ఎవడు వదలడు. కర్మ మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతుంది. ఆ కర్మ వల్ల మీరు చాలా వరకు కోల్పోతారు. రేపు జరగబోయే వారసత్వాన్ని దెబ్బతీస్తుంది, జరగబోయే ఆస్తుల్ని దెబ్బతీస్తుంది. ఈ దేవుడితో కొంతమంది కావాలని హేళన చేస్తూ నీ దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప అన్నట్టుగా కొంతమంది వివరణలు చేస్తుంటారు. అలా చేసిన వాళ్ళకు కూడా సరైన గుణపాఠం దేవత కంపల్సరిగా పనిష్మెంట్ ఇస్తుంది. ఆ ఒక్క కర్మను మాత్రం ఖచ్చితంగా ఆ టైంలో నిన్ను సృష్టించేస్తుంది. ఒక్క చిన్న గొంతులో పడి కూడా నీ ప్రాణం పోతాయి, లేదు నీకు గాలి రాకుండా ప్రాణం పోతాయి, నీకు దెబ్బ తగలకుండానే నువ్వు ప్రాణం తీసుకుంటావు. అదే నిన్ను కాపాడి నువ్వు ఒక మంచి కార్యం చేసి ఒక ప్రక్రియలో మంచిగా ఉండుంటే ఆ కర్మలోంచి నువ్వు తొలగించడానికి మానవుడి రూపంలో ఏదో ఒక సాయం వచ్చి నీ పోయే ప్రాణాన్ని కాపాడుతాడు. కానీ కాకపోతే నువ్వు చేసిన కర్మ మాత్రం ఖచ్చితంగా రాసిపెట్టుంటే మాత్రానికి దేవుడు లాంటి మనుషులు ఎంతమంది ఉన్నా నీ ప్రాణం తీయటం ఖాయం. నీ జీవితంలో నీ నరకం తథ్యం. రెండోది, కొంతమందికి ఇలాంటి కొన్ని చికాకుల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల అనారోగ్యాలకు పాలవుతుంటారు. కొంతమంది కర్మకి పాల్పడ్డవాళ్ళు వాళ్ళు హాస్పిటల్లో పడి కూడా ఆ కర్మను అనుభవిస్తూ అడుగుతుందా. పైన భగవంతుడు యమధర్మరాజు చేయాల్సిన శిక్షలు కూడా ఇక్కడే విధించాసుడు. తనువుతో తీరని ఒక సంకల్పాన్ని తనువుతోను, శరీరంతో పోవాల్సిన కర్మను శరీరంతోను, గాలితో పోవాల్సిన కర్మను గాలితోను, వాహనంతో పోవాల్సిన ప్రాణం వాహనంతోను. ఒక్కొక్క మనిషి విధానాన్ని, విధిరాతని ఎవ్వరు దాన్ని రాసిపెట్టలేరు. వాడికి ఎలా పోవాలని రాసిపెట్టుంటే ఖచ్చితంగా అలాగనే పోతుంది. అలా కాదనుకొని కొంతమంది దుష్ట ప్రయోగాలు చేసి ప్రయత్నం చేసుకునే వాళ్ళ కర్మలు ఖచ్చితంగా ఆ కర్మ వాడితోనే ఆ విధంగానే ఆ కర్మ అనుభవిస్తాడు. ఇలాగ దైవశక్తి ఉన్నదని ఎంత నిజమో దుష్ట శక్తులు కూడా ఉన్నాయి అంత నిజం. దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా మనం ప్రార్థించినప్పుడే మనకి దైవశక్తి అండగా ఉంటుంది. అలాంటి అండగా ఉండే వాళ్ళకు కూడా కొన్ని కష్టాలు వస్తున్నాయి. కారణం ఏమిటి? వాళ్ళు చేసుకున్న కర్మ, వాళ్ళు చేసుకున్న స్వార్థమైన ఒక సంకల్పం, ఇవన్నీ వాటికి ఏదిస్తూ ఇబ్బంది పెడుతూ వాళ్ళ పిల్లలను కూడా వేధిస్తూ ఆ కుటుంబంలో చాలా వరకు డబ్బును కోల్పోతూ, సర్వాన్ని కోల్పోతూ, మనుషుల్లో తిరిగే ఒక ప్రేమను కూడా పొందలేకపోతున్నారు. ఇప్పుడు అది బంధువుల్లోనూ బయటల్లోనూ అందరిలోనూ జరుగుతూనే ఉంది ఆ ప్రక్రియ. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడల్లా కొంతమంది స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, దైవం అనుకోకుండా వాళ్ళ మీదకి వచ్చేసి నువ్వు ఫలానా తప్పు చేస్తున్నావు, ఫలానా పాపం చేస్తున్నావు, ఫలానా దుక్కు నువ్వు చోటుకు పో, ఫలానా గుడికి రా, ఫలానా మొక్కుబడి మొక్కో, ఫలానా విధానంగా నువ్వు చెయ్యి అనేటట్టుగా ఇటు ఆంధ్రాలోను ఇటు తెలంగాణలోనూ చాలా వరకు దైవశక్తమైన ఒక సంకల్పాలు కొన్ని ఉన్నాయి. కొంతమంది యూట్యూబ్లో చూస్తున్నాం, ఇప్పుడున్న ప్రేక్షకులలో కొంతమందికి అనుకోకుండా పూనకం వచ్చినట్టుగా, చిన్నపిల్ల మాట్లాడినట్టుగా దైవం వచ్చి మాట్లాడి నీకు అక్కడ ఆస్తులు దొరుకుతున్నాయి, అంతస్తులు దొరుకుతాయి, అక్కడికి పోయి ఈ పని చేయి, ఇక్కడికి పోయి ఈ పని చేయి అని దొరుకుతుంది. అలాంటివన్నీ అపోహాలను బట్టి మీరు ముందుకు పోవద్దు. ఏదైనా సరే దైవశక్తిని ఎంత మనస్ఫూర్తిగా మనం ఆలోచిస్తామో, ఎంత దైవశక్తిగా కొలుసుకుంటామో దానికి ఒక నిశ్శబ్దం ఏమిట్రా అంటే ఒక కారణం భయంకరమైనది. దేవుళ్ళలో కానీ మనుషుల్లో కానీ భయంకరమైనది నిశ్శబ్దం. దానికి మించిన భయంకరమైనది ఏది ఉండదు. నిశ్శబ్దం అంటే ఏ సౌండ్ వినపడదు. అలాంటప్పుడు దైవశక్తి వాడికి ఖచ్చితంగా నిండుగా ఉంటుంది 100%. అలాంటి వాడు రాత్రి అయినా పగులైనా శ్మశానానికైనా కూడా ఎక్కడికైనా సరే మరి ధైర్యంగా పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి దైవశక్తి
భగవంతుడు ఇస్తాడు. అది మనం కోరుకుంటే వచ్చేది కాదు. అది మనం ఆ దైవాన్ని మనం కొలుచుకొని ఆ దైవాన్ని మనం ఆకట్టుకొని కట్టడ కట్టి దాన్ని రప్పించుకుంటే రాదు. అది మనం మొక్కుకునే తీరు, చేసే పూజ, మనం చేయబోయే కర్మ, వీటన్నిటినీ ఆ భగవంతుడు మనకి రాసి పెట్టి కంపల్సరిగా మనకి ఈ విధమైన ప్రక్రియతో కూడి ఉంటుంది ఆ దైవతం. ఆ దైవత్వం కొంతమంది కోల్పోతుంటారు. ఇలాంటి కొంతమంది చెడు ప్రభావాలను సృష్టించే వాళ్ళ వల్ల కొంతమంది ఇబ్బందులు పెట్టి కొన్ని చెడు ప్రయోగాలు చేసి ఆ దైవశక్తిని కూడా కట్టుకట్టడానికి వాళ్ళు వెనకాడబోరు. అలాంటి వాళ్ళకి ఆ కర్మ కూడా వాళ్ళకి ఖచ్చితంగా దానికి తగినట్టుగా ఆ పనిష్మెంట్ దేవత చూపిస్తూనే ఉంటుంది. కానీ దేవుడు అనేవాడు చాలా గొప్పవాడు. అసలుకి ముఖ్యంగా మనకి దేవుడు కనపడుతున్నాడు నిత్యము అంటే ఒక సూర్యచంద్రుల్లో మనకు దేవుడు కనపడుతున్నాడు. అవే మనం ముఖ్యంగా భావించాలి. తర్వాత పంచభూతాలు ఏమిటి? నిప్పు, నీరు, గాలి, ఇలాంటివి పంచభూతాలు దాంట్లో ఉండేవి. ఈ మనకి నిత్యావసరమైన సంకల్పంలో దేవతల వాళ్ళు లేకపోతే మనం లేవు. వాయుదేవుడు లేకపోతే మనకి గాలే లేదు. అగ్గిదేవుడు లేకపోతే మనకి వేడి లేదు. గంగా లేకపోతే గంగా దేవత లేకపోతే మనం నీరు తాగలేము. ఎట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రక్రియ. ఇప్పుడు ఇది మన దాంట్లో ఉంది. అదే జీవరాశులకి ఎవరున్నారు తోడు? దైవత్వం. దైవత్వాన్ని కోల్పోకూడదు, దైవత్వాన్ని వదిలిపెట్టకూడదు, దైవత్వాన్ని మనము కించపరచకూడదు. దేవుడు ఏ రూపంలోనైనా ఉండొచ్చు. అది ముస్లిం ద్వారాగా ఉండొచ్చు, లేదా తర్వాత క్రైస్తవుల ద్వారా ఉండొచ్చు, హిందువుల ద్వారా ఉండొచ్చు. దేవుడు మాత్రం ఒక్కటే. అలాగని కొంతమంది మతాధిపతులు, కొంతమంది ఈ నీ దేవుడే గొప్ప, నా దేవుడు గొప్ప కాదా అని కొంతమంది నివాళనలు చేసేవాళ్ళు, వాదనలు చేసేవాళ్ళు, తర్వాత ఈ దేవుడిని కొలుచుకుంటే నువ్వు బాగుపడతావు, ఈ ఒక్క క్రైస్తవుని నమ్ముకుంటే బాగుపడతావు, ఇట్లా అనుకునే వాళ్ళు చాలామంది కొన్ని చికాకులకు తీసుకొచ్చేదానికి దారి తీస్తున్నారు. ఇలా కాదు, నీకు మనస్ఫూర్తిగా ఏ దేవుడి మీద నీకు ఇంట్రెస్ట్గా ఉంటుందో ఆ దేవుడిని ప్రార్థించు. నువ్వు ఏ మతస్థుడు అయినా సరే దాన్ని మొక్కుకోవచ్చు. అలా లేదని ఏ ఒక్క పరిగణలో ఎవరు చెప్పలేదు. దేవుడంతా ఒకటే, మనుషులంతా ఒకటే, కానీ మన మనసులే వేరు. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా దైవత్వంలో కానీ దుష్టత్వంలో కానీ ఎటువంటి విభేదంలో తెలిసినా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేస్తే కంపల్సరిగా దానికి సరైన పరిష్కారం అందిస్తా. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర కనకదుర్గ కాళికాదేవి భ్రమరాంబవి భద్రే నారాయణ. ఓం నమః శివాయ. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఇప్పటి వరకు గురువుగారు మనకి చాలా పరిష్కారాలు అయితే చాలా చక్కగా చెప్పారు. మీ ఇంట్లో కనుక మీకు ఎలాంటి పరిష్కారాలు ఉన్నా కోయ గురూజీ పి బ్రహ్మంరాజు గారు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి అయితే ఫోన్ చేయండి. ఫోన్ చేశాక మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయన పరిష్కారం చేస్తారు.